2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. కారైనా బైక్ అయినా చలాన ప్రకారంగా వాటి మీద ఉన్న పెండింగ్ కేసెస్ గురించి రీసెంట్ గానే తెలంగాణ హైకోర్టు అయితే ఒక కీలకమైన తీర్పునైతే ఇవ్వడం జరిగింది. సో ఇంతకీ అది ఏంటి, అది మనకి ఏ రకంగా బెనిఫిట్ అవుతుంది, వీటి గురించి క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి సిరి గారు. సార్, రీసెంట్ గా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు అంటే వాహనదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక ఊరట కలిగించే న్యూస్ అని చెప్తూ ఉన్నారు. ఇంతకీ ఆ న్యూస్ ఏంటి, ఎలా మనకి ఉపయోగపడుతుంది అంటారు? ఊరటనివ్వడం అన్నది కరెక్టే, కొంతవరకు సమంజసంగానే ఉంటుంది. కానీ విషయం ఏంటంటే సిరి గారు, ప్రధానంగా మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు బైక్ కానీ కారు కానీ వెళ్ళేటప్పుడు, ఇది నాకు ప్రత్యక్ష అనుభవం కూడా చాలా సందర్భాల్లో జరిగింది. ఫ్యామిలీతో కారులో వెళ్ళేటప్పుడు లేకపోతే కోర్టుకు వెళ్ళే పని మీద వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే, సడన్గా అక్కడెక్కడ ఒక ఎస్ఐ జంక్షన్లో పక్కన నిలబడి కానిస్టేబుల్ ముందరకు వచ్చి ఇమీడియట్గా మీ కారు అక్కడ మన వెంటనే కారు చూసి ఆయన అక్కడ సిస్టంలో ఆయన చెక్ చేసి మీ కారు మీద ఒక 5 చలనాలు ఉన్నాయి, పక్కకు రండి అంటాడు. సిగ్నల్ చూస్తేనేమో 30 సెకండ్స్ ఉంటుంది. ఆ 30 సెకండ్స్లో మిడిల్లో ఉన్న కారును తీసుకుని కూడా పక్కకు తీసుకువెళ్తాడు. మనం ఏదో మర్డర్లు చేసేసినట్టుగా, తప్పు చేసి రాబరీ చేసుకుని వెళ్ళిపోయినట్టుగా మన మిగిలిన ఉన్నటువంటి దీంట్లో చాలా ఎంబ్రేసింగ్ సిచ్యువేషన్లో ఫీల్ అవుతుంటాం మనం. వాస్తవానికి చెప్పాలంటే ఆయన జస్ట్ మొబైల్ తీసుకొని, ఆ మొబైల్లో ఒక ట్యాబ్ తీసుకొని ఆ ట్యాబ్లో ఆయన నెంబర్ చెక్ చేస్తాడు. చెక్ చేసిన తర్వాత దాని మీద పెండింగ్ చలనం జస్ట్ డోర్ దగ్గరకు వచ్చి, సార్ మీ పెండింగ్ చలనం వస్తున్నాయి, కారును పక్కకు తీసుకోండి అంటాడు ఆయన. అది చూస్తే హ్యూజ్ ట్రాఫిక్ ఉంటుంది. ఆ ట్రాఫిక్లో మనం ఎక్కడో మిడిల్లోనో లేకపోతే మన సిగ్నల్కి రైట్లో ఉంటాం. మనం రైట్లో ఉండేటప్పుడు ఈయన ఎక్కడో లెఫ్ట్లో ఉంటే, రైట్లో ఉన్నటువంటి కార్ని లెఫ్ట్లోకి తీసుకుంటూ వెళ్ళేసరికల్లా వెనకున్నటువంటి డ్రైవర్స్ కానీ రైడర్స్ కానీ అనేక రకాలుగా డిస్టర్బెన్స్ కూడా లోన్ అవుతారు. తీరా పక్కకు పెట్టిన తర్వాత బండి పక్కన పెట్టమంటాడు. ఒక్కోసారి కొన్ని సందర్భాల్లో కార్ కీస్ కూడా తీసేసుకుంటారు. ఇన్ని చలనం వస్తున్నాయి, స్పాట్లో మీరు కట్టండి లేకపోతే వెహికల్ని సీజ్ చేస్తున్నాం అంటారు. ఇలాంటి వాటికి ఫుల్ స్టాప్ పెడుతూ మనకి హైకోర్టు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. అందుకే దానికి ఊరట అన్న పదం బహుశా మీరు వాడారేమో. హైకోర్టు ఏం చెప్పిందంటే, పెండింగ్ చలనాస్ ఉన్నాయని చెప్పి మీరు వెహికల్ని సీజ్ చేసినా, లేదా అక్కడ ఉన్నటువంటి కీస్ మీరు తీసుకొని మీ పాకెట్లో వేసుకున్న స్టేషన్కి వెళ్ళమని చెప్పినా, లేదా ఆన్ ద స్పాట్లో పేమెంట్ కట్టమని చెప్పినా అట్లా కుదరదు అని చెప్పడం జరిగింది. అయితే జరిగినటువంటి రీసెంట్గా ఇచ్చిన తీర్పుకి కొద్దిగా భిన్నంగా ఒక వారం రోజుల క్రితం మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక సభలో మాట్లాడుతూ కాస్త గట్టిగా వాయిస్ పెంచి మాట్లాడారు. ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, ఎవరైనా పెండింగ్ చలనస్ కట్టకపోతే వారి బ్యాంక్ అకౌంట్ లింకప్ చేయండి. అంటే ప్రతి వెహికల్కి ఒక అకౌంట్ ఉంటుంది, బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా. ఆ బ్యాంక్ అకౌంట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న సమయంలోనే బ్యాంక్ అకౌంట్ లింకప్ చేయండి. ఆ బ్యాంక్ అకౌంట్లో పొరపాటున వైలేషన్ చేసినట్లయితే, అంటే సిగ్నల్ జంపింగ్ అయినా, రాంగ్ పార్కింగ్ అయినా, ఇలాంటి ఏదైనా సరే ట్రాఫిక్ వైలేషన్స్ ఏమైనా జరిగితే ఇమ్మీడియట్గా వాటిని బ్యాంక్ అకౌంట్లోంచి ఉన్నట్టుగా చేయండి అని చెప్పి అక్కడ రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో ఒక విధంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు, ఇది మీ కొద్దిగా ఇబ్బంది కలిగించే వార్త అని చెప్పుకోవచ్చు. హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏం చెప్తున్నారు, ముఖ్యంగా పెండింగ్ చలనాస్ ఉన్నాయన్నటువంటి ఏకైక నెపం మీద ఎనీ ట్రాఫిక్ ఏ ఉన్నత స్థాయి అధికారైనా సరే, కానిస్టేబుల్ దగ్గర నుంచి ఎస్ఐ దగ్గర నుంచి సిఏ స్థాయి, అంటే ఏ స్థాయి ఉన్నతాధికారైనా కేవలం ట్రాఫిక్లో ఉన్న పెండింగ్ చలనాస్ ఉన్నాయని చెప్పి కేవలం అదే ఒక కారణంతో వెహికల్ని సీజ్ చేయలేరు. ఒకవేళ సీజ్ చేసే ప్రసక్తే ఉంటే తప్పనిసరిగా ఆయన దగ్గర ప్రాపర్ డాక్యుమెంట్స్ లేకపోతే, అంటే డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా, వెహికల్ ఆర్సీ లేకపోయినా, పొల్యూషన్ లేకపోయినా, ఇతరత్ర ఉన్న ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ లేకపోయినా, ఇలాంటి సందర్భాల్లో ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేకపోతే మీరు చేయండి తప్పించి, కేవలం పెండింగ్ చలనాస్ కోసం చెప్పి మీ పోలీసులు మీరే రికవరీ ఏజెంట్స్ కాదు అని చెప్పి ఒక ఘాటైన వ్యాఖ్య కూడా చెప్పడం జరిగింది. అంటే ట్రాఫిక్ పోలీసులు రికవరీ ఏజెంట్లు కాదు. ట్రాఫిక్ పోలీసులు యంత్రాంగం చేయాల్సిన పని ఎక్కడ ట్రాఫిక్ జామ్స్ అవ్వకుండా చూడాలి, ఇతరత్రా పనులు చేయాలి తప్పించి ఒక రికవరీ ఏజెంట్ చేసే డ్యూటీ మీది కాదని చెప్పి కాస్త తీవ్రంగా ఘాటైన వ్యాఖ్యలు కూడా హైకోర్టులో ఉన్నటువంటి జస్టిస్ సుజనా గారు చెప్పడం కూడా జరిగింది. అండ్ అలాగే సార్, ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో 2-3 years నుంచి పెండింగ్లో ఉన్న కేసెస్ ఏవైతే ఉన్నాయో చలానా ప్రకారంగా మనం మాట్లాడుకుంటే వాళ్ళకు కూడా వర్తిస్తుందంటారా? ఎగ్జాక్ట్లీ. అలాంటి విషయాలు ఉండేటప్పుడు మీరు డైరెక్ట్గా సమన్స్ పంపించండి. కోర్టులో లీగల్ ప్రొసీడింగ్స్ ఫాలో అవ్వండి. ప్రతిదానికి ఎలా అయితే లీగల్ ప్రొసీడింగ్స్ ఫాలో అవుతారో అదేవిధంగా ట్రాఫిక్ వైలేషన్స్ ఉన్నా, పెండింగ్ చలనస్ హెవీగా ఉన్నా, అటువంటి సందర్భాల్లో వాళ్ళకి సమన్స్ పంపించండి. సమన్స్ ద్వారా వాళ్ళని కోర్టుకు రప్పించే ప్రయత్నం చేయించండి. అక్కడి నుంచి వాళ్ళని రికవరీగా పనిచేయించని తప్పించి
ట్రాఫిక్ కానిస్టేబుల్ వీటి కోసమే పనిచేయడం అనేది సరైనటువంటిది కాదు ముఖ్యంగా. అయితే డాక్యుమెంటేషన్స్ ప్రాపర్గా లేకపోయినా ఇతరత్ర సందర్భాల్లో వాటిని చేయొచ్చు తప్పించి కేవలం పెండింగ్ చలనా లేదని చెప్పి ఒకే ఒక కారణంతో మీరు ఆ వెహికల్స్ని సీజ్ చేసుకునే అధికారం మీకు లేదని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ఈ రకంగా చూస్తే కొంతవరకు వెసులుబాటు ఉన్నట్టుగానే జరుగుతుంది. కానీ ఇది ఎలా ఉంటుందంటే శ్రీ గారు, పెండింగ్ చలనాస్ హెవీగా ఉన్నాయని చెప్పి పక్కన ఆపేసి ఆ ఎంబ్రాసింగ్ సిచ్యుయేషన్ నుంచి చిన్న స్థాయి వ్యక్తుల పెద్ద స్థాయి వ్యక్తులు ఏదో అర్జెన్సీ పని మీద వెళ్తే, హాస్పిటల్ పని మీద కావచ్చు, ఇతరత్ర ఏదైనా ఒక అర్జెన్సీ పని మీద వెళ్తే ఆన్ ద స్పాట్లో కట్టమంటారు. ఆ టైంలో మన పేమెంట్ ఉండొచ్చు, పేమెంట్ ఉండకపోవచ్చు. ప్రతి ఒక్కరం బ్యాంకులో అమౌంట్లు పెట్టుకుని ఉండం కదా. ప్రతి ఒక్కరం కూడా చూడాలని ప్రతిరోజు మన ఆన్లైన్లో చెక్ చేసుకొని నేను ట్రాఫిక్లో వెళ్తున్నాను కాబట్టి నా వెహికల్ మీద ఇన్ని చలనాస్ ఉన్నాయని చెప్పి చెక్ చేసుకోవడం పని ఉండదు కాదు. సో ట్రాఫిక్ వైలేషన్ ఎవరు కావాలని చేసి ఉండరు. కొన్ని సందర్భాల్లో సిగ్నల్ జంపింగ్ కావచ్చు, రాంగ్ పార్కింగ్ కావచ్చు, అర్జెన్సీ మీద వెళ్ళేటప్పుడు పెట్టుకునే సందర్భాల్లో ట్రాఫిక్ వైలేషన్ జరిగింది కరెక్టే. కానీ కేవలం దాన్నే పెద్దగా అదేదో పెద్ద భూతంగా చూపిస్తూ మనం ఏదో దేశద్రోహానికి పాల్పడినట్టుగానో, ఏదో టెర్రరిస్ట్ అనైతిక కార్యకలాపాలకు పారినట్టుగానో మన దేశానికి అంత మోసం చేయలేదు కదా అనే ఉద్దేశంతో ఈ వెసులుబాటుకి ఇలాంటి ఊరట ఇవ్వడం మాత్రం కొంతవరకు హైకోర్టు అంటే ఎప్పుడు కూడా కొంతవరకు ఇలాంటి నిర్ణయాలు, కొంత అనాలోచిత నిర్ణయాలు మన ప్రభుత్వ యంత్రాంగాలు తీసుకునేటప్పుడు హైకోర్టు లేదా అంతకన్నా ఉన్నత స్థాయి సుప్రీంకోర్టులు ఇట్లాంటి విషయాల్లో మాత్రం కొంత చొరవ చూపించి పౌర సమాజానికి భద్రత ఒక్కటే కల్పించాల్సింది. వారికి కావలసినటువంటి సరైనటువంటి రహదారి సౌకర్యాలు కల్పిస్తూ వాళ్ళకి ఈజీగా సివిలేషన్స్కి ప్రాబ్లమ్స్ లేకుండా, పౌరులకి ఎటువంటి లోపం లేకుండా చూడాలి తప్పించి ఒక రికవరీ ఏజెంట్ లాగా మీరు పని చేయొద్దని చెప్పి హైకోర్టు ఏదైతే ఓటంకిస్తూ మాట్లాడడం జరిగిందో చాలా వరకు మనం దీన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. ఖచ్చితంగా దీన్ని మన పోలీస్ మిత్రులు కానీ లేకపోతే మన పోలీస్ సోదరులు కానీ ఖచ్చితంగా దీన్ని అమలుపరచాలి. ఎవరు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ని చూడాల్సిన బాధ్యత కూడా మీకుంది. ఖచ్చితంగానే మీకు రకరకాల డిసీజ్ ఉంటాయి. ఎందుకంటే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు డ్యూటీలో ఉండేటప్పుడు మీకు కొంత డిప్రెషన్, ఫ్రస్ట్రేషన్స్ వస్తాయి. అవి కూడా మేము అర్థం చేసుకుంటాం. మేము కూడా న్యాయవాదుల కోర్టులో ఉంటాం కాబట్టి మేము అర్థం చేసుకుంటాం. కానీ కేవలం ఆ ఫ్రస్ట్రేషన్ని దారిన పోతున్నటువంటి ఒక కుర్రాడు, ఒక 18-20 ఏళ్ళ కుర్రాడు వెళ్తున్నాడు పని మీద, వాడికి చట్టం గురించి అవగాహన ఉండదు. వాడిని మీరు ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేస్తే మాత్రం మరలా మీరు కూడా ప్రాసిక్యూట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సదరు మిత్రులకు కూడా హెచ్చరిస్తున్నాను శ్రీ గారు. ప్రతి ఇంట్లో వాహనాలు అయితే ఉండడం మనం చూస్తున్నాం. సో వాళ్ళందరికీ కూడా ఇదొక ఊరట కలిగించే విషయం అని చెప్పొచ్చు. ఎనీవేస్, గ్రేట్ నాలెడ్జ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ గారు.